హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? మనం ఈవినింగ్ అయితే రోడ్ సైడ్ బండి మీద చాట్ తింటుంటాం కదా! ఎంత బావుంటుందో కదా! చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ కదండీ! ఇప్పుడు అదే రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా మన ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా రెసిపీనైతే చెయ్యండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను దీనికోసం అయితే 100 గ్రాముల బఠానీ అండి, పచ్చి బఠానీ 8 అవర్స్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ చూడండి నానిపోయి ఉన్నాయి కదా! వీటిని డైరెక్ట్‌గా కుక్కర్‌లో వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసి ఇందులోనే కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చూడండి బఠానీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వీటిని మూత పెట్టి బఠానీ పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 3, 4 విజిల్స్ అని కాదండి. మినిమమ్ మీడియం ఫ్లేమ్‌లో 6-7 విజిల్స్ ఉంచితే కుక్ అయిపోతాయి. ఇప్పుడు పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి ఒక్క సెకండ్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఒక్క పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు మరీ పెద్ద ముక్కలు వేశారంటే చాట్‌లో తినేటప్పుడు కనిపిస్తే అంత బావుండదు చూడ్డానికి. ఈ ఉల్లిపాయల్లో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి మంచి రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకూడదండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ బఠానీలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా రంగు మారిన తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటో తరుగు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడంతా గరం మసాలా, అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఈ మసాలాని ఒక్క 10 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు మాడిపోకుండా ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మసాలాలు అస్సలు మాడవండి. ఈ మసాలాలు ఫ్రై అయ్యేలోగా మన బఠానీ ఉడికిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం కుక్ అయిందో లేదో. చూడండి మన బఠానీ అయితే చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. వీటిని మరీ మిక్సీలో వేసి పేస్ట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. మీ దగ్గర స్మాషర్‌తో గానీ, లేదా పప్పు గుత్తి ఏదున్నా సరే దాంతో ఒక్క 10 సెకండ్స్ ఇలా వాటిని దంచుకుంటే సరిపోతుంది. బఠానీ కొంచెం కనిపించాలండి. చూడండి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డైరెక్ట్‌గా మన పాన్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఈ బఠానీ మొత్తాన్ని. అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. చాట్ ఎప్పుడైనా సరే కొంచెం పల్చగానే ఉండాలని గుర్తుపెట్టుకోండి. థిక్‌గా ఉందంటే అస్సలు తినడానికి బావుండదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో కనీసం 15-20 మినిట్స్ అయితే ఈ చాట్ అయితే కంపల్సరీ ఉడకాలండి. ఉడికితేనే బావుంటదని గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు, లో ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మినిమమ్ 20 మినిట్స్ అయితే మీరు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడింది కదా! ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చాట్ అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి. చాలా సింపుల్ కదూ! దీన్ని వేడి వేడిగా ప్లేట్‌లో వేసి సర్వ్ చేసుకుంటే ఎంత బావుంటుందో. పైన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఫ్రై చేసుకున్న కార్న్‌ఫ్లేక్స్ మీ దగ్గర సేవ్ ఉంటే వేసుకోండి చాలా బావుంటుంది. అలాగే వేయించిన పల్లీలు కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.